ఓహో వచ్చారా, ఓకే. సో హలో ఫ్రెండ్స్, అందరికి వీడియోకి స్వాగతం. మళ్ళీ ఇప్పుడు లెట్స్ ప్లే ఎపిసోడ్ 3 ఆడబోతున్నాం. తమిళలో చూసే ఉంటారు, మ్యాన్షన్. మరి బాగా బిల్డ్ చేసాం. చూడండి వీడియో ఫుల్గా చూసాకనే అప్పుడు కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటా. లెట్స్ గో. ఓకే, మన సర్వర్లోకి అయితే వచ్చేసాం. వీడియో బాగా ఎంత ఉంటుందని చెప్పి మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డ్స్ పెట్టాను కాబట్టి ఫుల్గా చూడండి. ఏమవ్వదు, ఫుల్గా చూసేయండి. ఓకే, నైట్ అవ్వలేదంట. ఓకే నైట్ అవ్వలేదు, నాకు తెలుసు. చూస్తున్నా వచ్చి రాగానే వర్షం ఎంట్రీ ఇచ్చింది. నేను చాలా మెటీరియల్స్ అయితే గ్యాదర్ చేసుకొని ఉంచాను. అండ్ ఏరియా బాగా ఫ్లాట్ చేసాను. ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసినట్టున్నా, చూడండి ఒకసారి. దాన్ని ఎవరైనా చూడకపోతే. ఓకే, ఇవన్నీ మెటీరియల్స్ అనమాట. చాలా 3 రోజులు పట్టింది రియల్ లైఫ్లో అయితే. రియల్ లైఫ్ అంటే 15 రోజులు పట్టింది మైన్క్రాఫ్ట్లో అయితే. అది సంగతి. అంటే 3 రోజులు అంటే లైట్గా ఆడుతూనే ఉన్నాను. ఇంకా ఒక 1 hour 2 hours 3 hours అలాగా అంతే. కష్టపడ్డా, ఫైనల్ క్లియర్ చేశా. ఓకే, అండ్ లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ 5 minutes అయితే రికార్డ్ అవ్వలేదు. సారీ, చిన్న నెట్వర్క్ ఇష్యూ వచ్చి రికార్డ్ అవ్వలేదు అనమాట. ఏమనుకోమాకండి. ఇక్కడ బ్లాక్ పెట్టేద్దాం. అది ఎలాగో బొక్క అడిపోయింది. నైట్ అయిందా, త్వరగా పడుకోవాలిరా పాప. బిల్ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. పడుకో. అయ్యో బాబోయ్, దావడ పాలు కొట్టేస్తుంటే నిజంగా పడుకోబెట్టి మా వాడిని. జోలు పాట పాడతావు నాకు తెలీదు. మా వాడిని పడుకోబెట్టి నాకు తెలియదు. ఇదన్నమాట మన వ్యాపారం. డైమండ్స్ వాటర్, డైమండ్ హెల్మెట్, బూట్స్ 2 తయారు చేసుకున్నా. జాంబీ గన్స్ చంపేంత వరకు రికార్డ్ అయింది. అది నెక్స్ట్ న్యూస్ రికార్డ్ అవ్వాలి. జాంబీ గన్స్ చంపేయకంటే హెల్మెట్, బూట్స్, షీల్డ్ 3 నీట్గా లావలకి జరిగినాయి అనమాట. అది టెక్నాలజీ అంటే. ఇప్పుడు అన్ని బ్లాక్స్ కరెక్ట్ చేయను. మ్యాన్షన్ సరిపోతాయా సరిపోవా నాకు మాత్రం తెలీదు. ఓకే, ఆడు పడుకోబెట్టే గ్యాప్లో మనమే నీట్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని నీట్గా ఒక అవుట్లైన్ అవుట్పుట్ ఒకటి బిల్డ్ చేసుకుంటే సరిపోద్ది. బాగానే క్లియర్ చేశా. అప్కమింగ్లో ఇంకా అవుద్ది. ముందుంది ముసరా పండగ. ఐ థింక్ విలేజ్లో ఎదురుగుండా 2 houses ఉన్నాయి కదా, ఆ 2లో వేసుకోవచ్చు మ్యాక్సిమం. ఐ థింక్ ఇది సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం పెద్దది కావాలనుకుంటా. ఎస్, కొంచెం పెద్దది కావాలి. ఇంకా ఇంకొక 2 blocks కదులుతావుదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ 2 3 4 5 6 7 చాలు. ఇక్కడ నుండి ఇంక స్ట్రైట్ సేమ్ లైన్తో. ఓకే, కింద బ్లాక్ పీకేసా. షిట్ మ్యాన్, షిట్. మై డ్రైయర్ అండ్ మై కట్ డ్రైయర్ ఆల్ మిక్సింగ్. నెక్స్ట్ ఓకే, ఇది కంప్లీట్ అయింది. మరి పిగ్ ఇక ఏం పని ఇక్కడ నాకు తెలిసి కొంచెం ఇటు ఎక్స్పాండ్ చేయలేమో అనిపిస్తుంది. నేనేమో అంత డట్ట తీసి ఫస్ట్ నీట్గా క్లియర్ కొట్టు. ఓకే, ఇక్కడ మొక్క పెట్టచ్చు, బ్లాక్ పెట్టేద్దాం. ఒక్క అనుకోండి. షిట్, నాకు ఎందుకో చింత అనిపిస్తుంది ఇటు. ఓకే, ఇప్పుడు ఇలాగా సెట్ సరిపోద్ది. నైట్ అయిందో లేదు చూడాలి కదా బాబు. మర్చిపోయిన చంద్రుడు కనపడతాడేమో కదా. చంద్రుని చూడకుండా అటు తిరుగుతున్నాను నేను. బాటుగాడిని షవల్ అట్లా ఆగుతాం. ఫుల్ పవర్ షవల్ కావాలి నాకు. డిజస్ట్ ఉన్నట్టుంది. ఫుల్ పవర్ షవల్. ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద టాస్క్ ఏంటంటే బేస్ మొత్తం అది మ్యాన్షన్ మొత్తం బిల్డ్ అయిపోయాక ఇప్పుడు నాకు మ్యాన్షన్ మొత్తం బిల్డ్ అయిపోయాక ఏదో చెప్పనుకున్నా. ఏంటిది స్క్రిప్ట్ రే. ఓకే, ఇచ్చాడు. మ్యాన్షన్ మొత్తం బిల్డ్ అయిపోయాక చెస్ట్ ఉంటుంది కదా, అక్కడ చెస్ట్లు ఉన్నాయి కదా,
ఆ చెస్టులు తీసుకురావడం పెద్ద టాస్క్ ఏమో అనిపిస్తుంది నాకు. దాంట్లో ఉన్న ఐటమ్స్ దాంట్లో నాకు అంతా కాలితే నీట్గా ఫ్లింటర్ స్పిల్ చేసుకుని మొత్తం కాల్చేస్తాను అదంతా తేడా వస్తుంది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అప్కమింగ్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. యూజ్ అవ్వకపోతే మొత్తం కాల్చేస్తున్నాయి. అలాంటి సైవ్వండి నేను. ఓకే ఫాస్ట్ క్లియర్ చేయి. ఓకే ఫైనలీ నాకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకున్నాను. బాగానే ఉంది అనుకుంటా మరి బేస్. చూద్దాం. బేస్ అందానేంటి కామన్ మ్యాన్షన్. పేరు బాగుందా? పేరు బాగుందని కామెంట్ చేయండి. బాగోకపోతే వేరే పేరు పెడతా. బాగోకపోతే బాగోదని కామెంట్ చేయండి. బట్ వేరే పేరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి చూస్తాను. ఓకే నెక్స్ట్ కింద మొత్తం స్టోన్ పిస్తే నింపేయాలి ఇప్పుడు. ఐ థింక్ ఇప్పుడు స్లీప్ వేయడానికి ఉంటుందేమో. బాబో ఈ క్రీపర్ గడు వెనకాల నుంచి స్కెల్టన్ గడు వదులుతున్నాడు బాణాలు. దిస్ బాట్ గైస్ ఎందుకు వస్తారో కూడా తెలియదండి ఇలాంటి వాళ్ళు. మినిమం కామన్ సెన్స్ ఉండదు. ఓకే బాణ తగ్గినట్టుంది నాకు తెలిసి. పడుకుంటే తగ్గుద్ది గ్యారంటీ. నాది హామీ. ఓకే ఫైనల్లీ పడుకొని పోయాం. 22వ రోజుకి ఎంటర్ అయిపోయాం మొత్తానికి. ఓకే బయటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది దొరా. తగ్గింది వాన తగ్గింది. ఓకే చిక్కి మూడిట్లు ఫస్ట్ ఇక్కడ నేను తీసుకెళ్ళిపోవడం బెటర్. పేలకరా పేలింది. రెండు పేలి చిక్ కష్టపడి బొక్కను క్లియర్ చేసుకున్నాను అక్కడ కేవ్ని. ఇదిగోండి నెక్స్ట్ చూపిస్తానులేండి. నువ్వు రారా, నువ్వు నా యాల్ది, నువ్వు వచ్చి వాటర్లో వెళ్ళి నేను ఇప్పుడు కొట్టలేదు కానీ నేను అంతలాగా. ఎలాగ నా దగ్గర స్వాట్ కూడా లేదు. నా యాల్ది ఇది వాటర్ కాదు. ఓకే సూపర్. నేను వాటర్ అనుకున్నాను. ఓకే అలాంటివి అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. పట్టించుకోకూడదు. దా త్వరగా రావి. ఎంతసేపు నీకు మమ్మీలోది పేలడానికి మాత్రం ఫస్ట్ ఉంటారు అందరూ. ఆ పేలుకో. అయ్యో బాబీ గాల్లోకి ఎగరేసింది అయ్యా. డాష్లో ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేసుకోవాలి నుంచి. క్లియరేషన్ స్కిప్ అయితే కొడనా. ఓకే క్లియర్ అయితే కొట్టేసాను మొత్తం. అది క్లియర్ అయితే చేస్తాను అక్కడ మొత్తం. క్లియర్ కొట్టాను కదా. పికాక్స్ తీసుకెళ్ళాలి ఇప్పుడు. పికాక్స్ కూడా మనకి ఇంపార్టెంట్. షవలు పికాక్స్ యాక్స్ తర్వాత తీసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతంగా అయితే యాక్స్తో పని లేదు. ఓకే వచ్చేస్తున్నా. గోడలు కట్టాలి, కింద టైల్స్ వేయాలి. వేసేద్దాం. కింద మొత్తం టైల్స్ అయితే వేసాను. బ్రిక్స్ వేసాను మొత్తం కింద. టైల్స్ కింద కాదు. ఓకే 1 2 3 4 అందుద్దా ఇక్కడ నుంచి అసలు షిట్ అందట్లా. అంటే ఫస్ట్ 3 వేసి తర్వాత మొత్తం ఫోర్త్ బ్లాక్ పైకి వేయాలి. ఓకే వేసుకుంటూ పోద్దాము పదరామా మరి. ఓకే గోడ అయితే కట్టాను. లాస్ట్ మళ్ళీ పైన 4th బ్లాక్ మళ్ళీ ఇలా వేసుకుంటూ రావాలి. ఇంకా దీనికి ఇలా అయితే ప్రతి ఫ్లోర్కి ఇలాగే నాకు తెలిసి అంతే. ఇంక ఇలాగే. ఓకే హలో ఎక్స్క్యూజ్ మీ. ఓకే అంతే.
అయిపోయింది. ఫైనల్లీ ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసాం. అంటే ఫుల్ కంప్లీట్ అవ్వాలి, సగమే అయింది. ఇది కూడా కంప్లీట్ చేద్దాం మిగతాది కూడా. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా స్ట్రిప్ మైనింగ్ అవన్నీ స్టార్ట్ చేద్దాం. స్ట్రిప్ మైనింగ్ కూడా కావాలి, చాలా ఇంపార్టెంట్ స్ట్రిప్ మైనింగ్ కూడా. కేవ్స్లోకి వెళ్ళాం, బట్ కేవ్స్లోకి వెళ్ళాక బొగ్గు అయిపోయాడు. స్ట్రిప్ మైనింగ్లో ఆ బొగ్గులే అవ్వవు కాబట్టి ఫస్ట్ డోర్ ఓకే కరెక్ట్గానే ఉందా? మిడిల్లోకి లేదు. ఐ థింక్ అటు ఎక్స్పాండ్ చేయాలా? ఇక్కడ క్లోజ్ చేసి అటు ఓపెన్ చేద్దాం. ఆగండి అయితే ఒకసారి, లేకపోతే ఇది సరిపోకపోతే ఇంక ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ క్లోజ్ చేసి 1 2 క్లోజ్ చేసాక ఎలా ఉంది? లేదు, ఎక్స్పాండ్ చేయాలి. ఎటో 2 సైడ్స్లో ఒక సైడ్ ఎక్స్పాండ్ చేయాలి మొత్తానికి. ఏ సైడ్ ఎక్స్పాండ్ చేద్దాం? మళ్ళీ ఇప్పుడు బ్లాక్స్ పీకి పెట్టేంత ఓపిక మాకు లేదులే, కానీ ఇటు సైడ్ ఎక్స్పాండ్ చేయాలి బెటర్. ఎక్స్పాండ్ అయితే చేద్దాం ఫాస్ట్గా. ఓకే, ఓ షిట్, అక్కడ ఎక్స్పాండ్ చేసి లోపల బ్లాక్స్ అయితే పీకేసాను అనమాట మొత్తానికి. అండ్ ఇంకో బ్లాక్ కూడా పీకే పోయాం. ఓకే, పెట్టేద్దాం. ఇక్కడ మళ్ళీ ఎక్కడ తీసిన బ్లాక్ అక్కడే పెట్టేయాలి. నెక్స్ట్ నాకు ఓకే, ఇప్పుడు బాగానే ఉంది డోరు, మెయిన్ డోర్, మన మ్యాన్సిటీ మెయిన్ డోర్ ఇది. ఓకే, బాగానే ఉంది, సూపర్, ఎక్స్ట్రీమ్, నెక్స్ట్ లెవెల్, అంతలా అన్నో. ఓకే, సెట్ అయిపోయింది. అటు 5 ఇటు 5 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ చెస్ట్ ఓపెన్ చేసి నా దగ్గర వుడ్ ఉందా? వుడ్ 32 ఉందా? ఇంకా బోర్డు కావాలి. ఇన్వెంటరీలో కూడా ఏమీ లేదు. సరే 32 తీసుకుందాం ప్రస్తుతానికి. సరిపోకపోతే ఇంకోసారి మళ్ళీ అలా. ఓకే, ఇంకో స్టాక్ ఉంది, సారీ చూడలేదు, ఇంకో స్టాక్ ఉంది. ఓకే, ఇప్పుడు వుడ్తో చాలా పెన్ ఉంది మనకి. మ్యాక్సిమం వుడ్తోనే ఉంటుంది ఇప్పుడు. అంటే మ్యాక్సిమం కాదు, మినిమం. అంత ఎక్కువ పని కాదు, చాలా తక్కువ అని కూడా చెప్పలేము. అటుకి ఇటుకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ బ్లాక్ ప్లేస్ చేయి. ప్లేస్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాక్స్ పైన మొత్తం వుడ్ నీట్గా పేర్చేయాలి. అలాగా నీట్గా పేర్చేసి ఇంటికి వెళ్ళి స్లీప్ వేయాలి. ఓకే, నా మీదకి అటాకింగ్ అయితే వచ్చేస్తున్నారు వాళ్ళు. అందుకే ఫాస్ట్గా పరిగెట్టేసాను పడుకోవాలని చెప్పి. అంటే మన కేవ్లో జరిగిన దానికి బాగా బుద్ధి వచ్చింది. అందుకే కొంచెం మన వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఉండకపోతే వాళ్ళకి కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వాలి, నిజంగా చెప్తున్నా కదా. ఓకే, పొద్దున అయిపోయింది, చచ్చినట్టుగా ఆలిపోతారు. ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకూడదు. నా యాల్తీ సూరి బాబో 2 క్రీపర్లు విచ్ ఫుడ్ అయిపోయింది. ఒక్కసారి ఆగండి, మీకు కనపడలేదు కదా. ఓకే, కనపడకుండా వెళ్ళి ఫుడ్ తినేసి వస్తాను, ఆగండి. క్రీపర్ గార్డులు ఏం చేయాలి? మళ్ళీ పే చేయాలి అట్లా, లేకపోతే సైడ్ అయిపోదామా? సైలెంట్కి సైడ్ అయిపోతాం, అదే బెటర్. క్రీపర్స్ ప్లీజ్ చూడొద్దు. స్పైడర్ మ్యాన్ పొద్దున కాబట్టి ఏం చేయదు. క్రీపర్స్ ప్లీజ్ చూడొద్దు.
దాన్ని పెడతాను మీకు. ఓకే ఓకే, చూడలే మనోళ్ళే అందరూ మనోళ్ళే మామూలు ఉండదు మన. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది మొత్తానికి. ఇది బ్లాక్ పీకేసి మళ్ళీ అలా యథాస్థానంలో పెట్టేద్దాం. ఓకే, సేమ్ మొత్తం నేను కట్టే 3 ఫ్లోర్లకి సేమ్ ఇదే డిజైన్ కదా, సేమ్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. స్ట్రక్చరే తేడా వస్తుంది అంతే, డిజైన్ మాత్రం సేమ్. ఫస్ట్ 4 బ్లాక్స్, నెక్స్ట్ లాస్ట్ బ్లాక్ వచ్చేసి పైన వుడ్, ఓకుడ్ అంతే. కాకపోతే అప్కమింగ్ ఎప్పుడైనా ఉంటే కనుక డీప్ స్లాట్ ఇది టైల్స్ కానీ లేకపోతే బ్రిక్స్ కానీ పెట్టేస్తాను వాటి ప్లేస్లో, వుడ్ ప్లేస్లో. అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. లేకపోతే నాకు ఐడియా వచ్చింది. బాబాయ్ చూసింది ఐడియా, తర్వాత చెప్తాను. చూసింది నాయాల్ది. ఒరే నువ్వు అక్కడ ఉన్నావేంట్రా, పోయింది పీలించి మొత్తం పోయింది. మళ్ళీ సర్దుకోవాలి. మమ్మీలో క్రేపర్, ఇది నీకు క్రేపర్లకు కనిపెట్టినట్టు బాబోయ్ నాచు, నువ్వు నాకు దొరకరా నాయాల్ది. రే క్రేపర్ కొంచెం ఎఫెక్ట్ తగ్గించవచ్చు కదరా, చెస్ట్ల దగ్గర పేలకుండా ప్లీజ్ రా. మెయిన్గా ఇల్లు బిల్డ్ చేసేటప్పుడు రా, కాల్తీ ఎంత పేల్చుకోమని చెస్ట్ల దగ్గర హౌస్ల దగ్గర పేలొద్దని చెప్పండి రా బాబా. మోజింగ్ ప్లీజ్ రా, అప్డేట్లో మార్చండి రా. 1.23లో 22 ఎలా కాపర్ గోలేమో. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసుకుంటూ కూర్చోవాలి మళ్ళీ అనేది. ఓకే, చెస్ట్లో కూడా ఐటమ్స్ అయితే పెట్టాను. ఆ ప్లేస్ మొత్తం క్లియర్ చేసి, అయ్యో బాబోయ్ క్రీపర్స్ నాకు వచ్చే కోపాన్ని మిమ్మల్ని టార్చర్ పెడతాను రే. ఏదో రోజు మ్యాన్షన్ బిల్డ్ అయిపోయాక మ్యాన్షన్ చుట్టూరు బార్డర్ కూడా ఎన్ని బ్లాక్స్ 3, 4 లేదంటే 2 బ్లాక్స్ సరిపోద్దా నాకు తెలుసు. 2 బ్లాక్స్ 3 మెయింటైన్ చేద్దాం. 2 బ్లాక్స్ వద్దు, 3 బ్లాక్స్ మెయింటైన్ చేద్దాం బార్డర్ నాకు తెలిసి చుట్టూరు. ఓకే, పని కానివ్వాలి. ఇంకా నెక్స్ట్ పైన ఇంకా సీలింగ్ వేద్దాం ఫాస్ట్గా. సీలింగ్ ఓకే, పైన సీలింగ్ అయితే వేస్తాను. ఇలా టెక్నాలజీ అందరూ వాడాలి. అక్కడ డట్ వేసి దాని తర్వాత మొత్తం బ్లాక్స్ పెట్టడం, అది తెలివి ఎక్కువ. కొంచెం లోపల టార్చ్లు పెడతా, లేకపోతే అడ్డం లేని వాళ్ళు అందరూ స్పాన్ అయిపోతారు. ఫస్ట్ ఊరికి ముందు అంటారు స్పాన్ అవడంలో చీకటి ప్రాంతాల్లో. ఓకే, ఈ బ్లాక్స్ ఇంక పీకేద్దాం నీట్గా. పీకేయరా మామ, పీక్. ఓకే అయిపోయింది, పీకేయడ్. అది మాస్ అంటే ఇలా పీకాలి. పీకకుండా కూర్చుంటే ఏవద్దు, ఇంకా పీకకుండా కూర్చుంటే దరిద్రంగా కనపడుతుంది లోపల. ఓకే బాగానే ఉంది. ఇక్కడ టార్చ్ పెట్టేస్తే సెట్. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది కానీ ఇంకా కావాలా. అటువైపు బాక్స్, ఇటువైపు బాక్స్, 2 బాక్సులు ఉంటాయి. ఆ 2 బాక్సులు కూడా కట్టాలి. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది అనుకోకటి. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ స్టెప్స్ కట్టేద్దాం ఫాస్ట్గా. ఇక్కడొకటి. ఓకే, ఇక్కడ వరకు ఫస్ట్ ఇక్కడ బ్లాక్ పెట్టేసి పైకి కట్ చేద్దాం. ఇప్పుడు పిక్కి. ఓకే, ఇప్పుడు బ్లాక్స్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇంకా 1, 2, 3. ఓకే, కరెక్ట్గా 4 బ్లాక్స్ పెట్టినాయి. సెట్.
ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అవ్వలేదు. అంటే ఇటువైపు బొక్క, అటువైపు బొక్క. బొక్క అంటున్నారేంటి, సారీ. ఓకే, ఇప్పుడు ఇలా స్ట్రైట్కి వెళ్ళి వుడ్ ప్లాంక్స్తో అక్కడ కిందకి ఒక 5x5 ఏరియా, 3x3 ఏరియా, 3x3 ఏరియా ఒకటి బిల్డ్ చేస్తే అదో రూమ్. ఇంకా అది రూమ్ చిన్న రూమ్, బాగా చిన్నది. ఆ రూమ్లో ఏం పెడదాం చెస్ట్లు పెట్టేద్దాం. మొత్తం 2 సెట్స్ అలాగే బిల్డ్ చేస్తాను. మొత్తం చెస్ట్లు పెట్టేద్దాం. నెక్స్ట్ పైన అన్ని తర్వాత చూద్దాం. ఫస్ట్ చెస్ట్లు పెట్టేద్దాం. చెస్ట్ రూమ్స్ ఈ 2. ఓకే, ఓకే. అక్కడ మ్యాక్సిమం అయింది మరి పని. ఫాస్ట్గా పడుకొని లేచి మళ్ళీ కంప్లీట్ చేద్దాం. ఓకే, డోర్. ఓ స్పైడర్ మ్యాన్. ఓకే, ఇప్పుడు వీటి వల్ల నాకు నిద్ర పట్టదు. ఎక్స్పెక్ట్ చేసా అయిపోయావు నా యాల్ది. నువ్వురా ఏడు. నైట్ టైము మాబ్స్ నిజంగా రెస్పెక్ట్ చేస్తాను, వేరే లెవెల్లో చేస్తాను. పొద్దున్నే వేసరికి ఆ రెస్పెక్ట్ ఉండదు, చెప్తున్నా. ఏడు కనబట్టలేదు. షిట్, మిస్ అయ్యాడు. ఓకే, వెళ్ళిపోయాడు. మిస్ అవ్వాల. త్వరగా వెళ్ళి పడుకోవడానికి ఇదే మంచి టైం. ఇంకా ఓకే, సెట్. మార్నింగ్ కూడా అయిపోయింది. గుడ్ల గోపల్లాగా నన్ను చూస్తున్నాయి. అర్జెంట్ తీసేయాలి. లీనేచర్ మర్చిపోయింది. లీనేచర్ ఒకటి పెట్టింది. అస్సలు బాబోయ్, ఎండిపోట్లు పెట్టాక యానిమేషన్ వస్తుంది. కేక. ఎన్సైట్మెంట్ టేబుల్ యానిమేషన్ వస్తుంది. కేక. ఓకే, ఇప్పుడు పైన అలా పెట్టేసి వుడ్ పీకేసి ఇంక సేమ్ దీనిలాగా వేరే పక్క కూడా అలాగే చేస్తాను. ఓకే, ఫైనల్గా అయితే చేస్తాను. ఇంకో సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వాల్స్ కట్టాలి. వాల్స్ అయితే కట్టేద్దాం ఫాస్ట్గా. ఓకే, 3 బ్లాక్స్, సేమ్ ట్రిక్. ఓకే, బాగట్లేదు. నీట్గా చేద్దాం అంటే టైం కల్లా నైట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు లుక్ ఎలా ఉందో చెప్పాలి. లుక్ ఎలా ఉందో చూస్తాను ఒకసారి. ఇక్కడ నుండి లుక్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్. ఓకే, బాగుంది, పర్లా. ఇంకా తీయచ్చు ఇలాంటివి. నెక్స్ట్ సేమ్ పైన ఏమో ఈ ఫ్లోర్ అయిపోయాక సెకండ్ ఫ్లోర్ పైన 2 డబ్బాలు డయామీటర్ తీసుకొని, కింద ఫస్ట్ ఫ్లోర్ డయామీటర్ తీసుకొని 2 డబ్బాలు కూడా తీసుకుంటే సరిపోద్ది. అయిపోయినట్టు. ఇంకా ఫస్ట్ ఈ ఫ్లోర్ కంప్లీట్ చేయాలి కదా, దానికన్నా ముందు. ఓకే, స్లీప్ వేసేసి మళ్ళీ ఎక్కుద్దాం. ఓకే, మార్నింగ్ టైం బాగుంది చూడడానికి. గ్లాస్ కూడా పెట్టాలి. నేను అది ఆఫ్లైన్లో చేసుకుంటాను. ఇంకా అదంతా గ్లాసెస్ చుట్టూ బార్డర్స్ ఆఫ్లైనే అదంతా. ఇంకా వర్క్ అది బ్లాక్స్ మిగిలితేమో అనిపిస్తుంది నాకు. బ్లాక్స్ మిగిలితే కనుక ఆఫ్లైన్లో వాల్స్ కట్టేస్తాను. ఇంకా మరి ఆఫ్లైన్లోనే ఇంకా చెస్ట్లన్నీ ఇక్కడ మూవ్ చేయడం జరుగుద్ది. ఓకే, కంటిన్యూ చేసుకుందాం ఇంక పని.
పైన ఇంకా వాల్స్ అయిపోయినాయి. ఇప్పుడు సీలింగ్ జోలుగా రావాలి. సేమ్ ఓకే. పైన సీలింగ్ కూడా అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బొక్కలోకి దూకి ముందు టార్చ్లు పెట్టాలి. లేకపోతే తెలిసిందే కదా, అడ్డం లేని వాళ్ళందరూ వస్తూ పోతూ ఉంటారు డాష్ గల్లి. టార్చ్ ప్లేస్ కరో షట్టి అన్నీ పీకేద్దాం, మొత్తం పీకేద్దాం. షవల్ ఉండగా చేత్తో బ్రేక్ చేస్తున్నాను నేను. బాటిగడ్డి షవల్. ఓకే, షవల్తో అయితే మొత్తం లాగేద్దాం బ్లాక్స్ అన్నిటిని. అయిపోయింది. మధ్యలో బ్లాక్ ఉన్నట్టుంది. ఈ రెండు పీకేసి ఇంకా ఇక్కడ స్టోన్ కూడా పీకేద్దాం. ఇంకా 1 2 3. ఓకే. ఆగరా ఆగు, నేను వెళ్ళిపోతాను, నువ్వు మూసుకొని కూర్చోరా నైనా, నువ్వు నా దగ్గరికి రాకురా నైనా. ఒకరోజు ఫాస్ట్ హాస్టల్ పెట్టేసి కింద దూకేసి ఫాస్ట్ వెళ్ళి పడుకొని పోవాలి ఇప్పుడు అర్జెంట్గా. అది నేను చేయాల్సిన పని ఇప్పుడు ప్రస్తుతానికి. ఓడి బాబోయ్, క్రీపరో ఏంటి పరిగెట్టలేదు. హలో పరిగెట్టరీ, పరుగులతి ఊరుకొలతి పరిగెట్ట బాటలో గడు వీడుని కుక్కర్ కొట్టాలండి. బాబోయ్, క్రీపర్ పక్కన స్పాన్ అయింది. సూపర్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్. డోర్ క్లోజ్, ఓపెన్ చేయాలి. అబ్బా, నియర్ బై మాన్స్టర్స్ ఏంట్రా. ఒరే ఈడెందుకు వచ్చాడు? వీడు మమ్మీ. ఎవరు లేరు, అయితే వెళ్ళిపోయినట్టు ఉన్నారు డాష్కి వెళ్ళందరూ. ఈడేంటి ఇక్కడ స్లీప్ అయ్యాడు బాట్నాయ వాళ్ళది. ఎంత దమ్మురా, ఈ కామన్ పోయి పక్కనే స్లీప్ వేస్తావు నువ్వు వచ్చి. ఓకే, ఓపెన్. బాగుంది. స్కెల్టన్, నీతో ఫైట్ చేయడానికి నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. ఫస్ట్ హౌస్ బిల్డింగ్ కొట్టుకోవాలి. ఫస్ట్ హౌస్ బిల్డింగ్ పని చూసుకోవాలి, నాకు కొట్టుకోవాలి. ఓకే, స్టెప్స్ ఎక్కువ. నెక్స్ట్ ఫైనల్ థింగ్, ఈ బ్లాక్స్ మిగతా కూడా క్లియర్ చేసి కొంచెం పైకి స్టెప్స్ చేసుకుందాం. ఓకే,
ఓకే, పెద్ద రూమ్ ఇది, చాలా పెద్ద, సూపర్, మాస్టర్, మొత్తం మిక్సింగ్ అంతే. ఇదే అంటే అదే మ్యాజిక్. స్టెప్స్ వేద్దాం ఇంక పైకి. ఫైనల్ 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 వన్ ఫైనల్ వన్ ఫైనల్ వన్ ఫైనల్ ఫ్లోర్ అవుతుంది. ఫైనల్ ఫ్లోర్ అవుతుంది, లాస్ట్ ఫ్లోర్ అవుతుంది, ఫైనల్ ఫ్లోర్ అవుతుంది, లాస్ట్ ఫ్లోర్ అవుతుంది. ఓకే, 1 సెకండ్. నేను కింద పడిన పిక్ ఇక్కడ యూజ్ చేయలేదే. యాక్చువల్లీ ఓక్ వుడ్ పెట్టి తర్వాత కదా చేసి వస్తున్నాను. ఓకే, పైన అయితే ఎక్స్పాండ్ చేస్తాను కొంచెం ఏరియాని. ఏరియా అంటున్నానంటే పైకి కొంచెం ఓ బ్లాక్ పైకి ఎక్స్పాండ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో థర్డ్ ఫ్లోర్ ఇంకా 2 డబ్బాలు అంతే. అయ్యా ఇంక మిగిలినవి అవి కూడా ఫాస్ట్ చేస్తే ఓపెన్ అయిపోద్ది నిజంగా. ఓకే, ఫస్ట్ సేమ్ ఇదే లైన్లో పైన బ్లాక్స్ పీకుదాం, ఎందుకంటే మనకు పైకి అవుట్లైన్ కావాలి కదా, అందుకని చెప్పి ఫస్ట్ ఇదే లైన్లో పీకుదాం. సేమ్ అటు సైడ్ కూడా అలాగే పీకుదాం. ఇంకా ఓకే, 2 సెట్స్ అయితే పీకేసాం. నెక్స్ట్ ఇప్పుడు పైకి వెళ్ళి మన బిల్డ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా లాస్ట్ పైన బ్లాక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇలా లాక్స్ వేసేయాలి. ఇంకా మొత్తం వేసేద్దాం అటు సైడ్ ఇటు సైడ్ కూడా. ఓకే, నైట్ అయితే అవుతుంది. ఫాస్ట్ కిందకి వెళ్ళి స్లీప్ వేయడం బెటర్. ఓకే, ఫాస్ట్ స్లీప్ వేసి వచ్చి ఇంకా పైన కట్టాల్సిన ఫైనల్ 2 డబ్బాలు కూడా కంప్లీట్ చేస్తుందాం. చెప్పాను కదా బార్డర్ అవన్నీ అయితే ఆఫ్లైన్లో మ్యాక్సిమం ట్రై చేస్తా. వీడియో పెట్టడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. బార్డరు నెక్స్ట్ ఎపిసోడ్ నాకు తెలిసి నెదర్క్ అని చెప్పి అనుకుంటున్నా నేనైతే. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ నెదర్కి వెళ్ళి ఫోటోస్ కనిపెట్టేద్దాం. అంటే కనపడదులే. నెదర్కి వెళ్ళి క్వాజ్ బ్లాక్స్ కాదు, క్వాజ్ అవి నాకు కావాలి. ఎందుకంటే ఒక ఫామ్ తయారు చేయడానికి అది నేను మీకు ఎపిసోడ్ 5లో చెప్తా. ఎపిసోడ్ 4 ఎలాగో నెదర్కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఎపిసోడ్ 5లో చెప్తా. 4 అయితే నెదర్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఎపిసోడ్. దాని తర్వాత ఎపిసోడ్ మంచి ఫామ్ ఒకటి ప్లాన్ చేసాను, అది కట్టేస్తా. మీకు కూడా చాలా యూజ్ అవుతుంది సర్వైవల్లో, మీరు యూజ్ చేయండి. ఓకే, మార్నింగ్ కూడా అయిపోయింది. చివరికి జంప్ చేయాలని ఇంట్లోంచి బయటికి. పర్లేదు, ఇలా కూడా బాగానే కనపడుతుంది. బాగుంది అబ్బా ఇల్లు. మ్యాన్షన్ నిజంగానే మ్యాన్షన్ లాగా ఉంది అది. ఓకే, పందిలు గొర్రెలు మేకలు అన్నీ ఇక్కడికి వచ్చినాయి. చూద్దాం. ఆ పందులు గొర్రెలకి మేకలకి మధ్యలో ప్లేస్ ఉంచాను కదా, అది ఇది షీప్స్ ఒకటి, నెక్స్ట్ కౌస్ షేర్స్తో తీయడానికి ఉంటుంది ఊళ్ళో. అలాగే మనకి ఎఫెక్ట్ ఏమైనా వచ్చినా కౌస్ మిల్క్ తాగితే తగ్గుద్ది కాబట్టి ఆ 2 అక్కడే పెట్టి మిగతాయి వాటికి వెనకాల పెడతా. చికెన్, పిగ్. ఎస్, లెదర్ కోసం కూడా కావాలి, లేకపోతే కౌ క్రష్ తయారు చేద్దామా? కౌ క్రష్లో బెటర్. అయితే ఇక్కడ ఏం చేద్దాం? ఓకే, ఫస్ట్ ఈ డబ్బా కట్టేస్తాను ఫాస్ట్గా, తర్వాత మాట్లాడుకుందాం.
ఓకే, వుడ్ అయితే అయిపోయింది, వెళ్ళి కలెక్ట్ చేసుకొని రావాలి. చికెన్స్ పిగ్స్ పెట్టేస్తా. ఓకే, ఓరే బాబోయ్ కంగారు అక్కడ ఆగట్లా. ఓకే, ఫాస్ట్గా వుడ్ అయితే కొట్టుకొని వచ్చాను, కొట్టొచ్చాను. ఓకే, ఇంకా ఈ డబ్బా కట్టేసి సేమ్ డబ్బా సైడ్ని అలాగే సేమ్ ఈ ఫామ్లోనే కట్టేద్దాం. ఇంకా ఫామ్లో కట్టేస్తే అయిపోయినట్టే. ఫైనల్గా బేస్ వచ్చేసి ఓకే, ఫాస్ట్గా పైకి ఎక్కురా. ఎక్కేసాడు. మళ్ళీ ఇంకా హౌస్లో డెకరేషన్స్, అబ్బా డెకరేషన్స్ ఏమైనా చేయాలంటే కామెంట్స్ చేయండి. ఓకే, పదరం. ఒకటి చెప్పాలనుకుంటాను. యాక్చువల్లీ ఇదివరకు నా వీడియోస్ మినిమం వ్యూస్ వచ్చేవి 20-10 అలా దాటేవి. మొన్న నుంచి వస్తున్నా అసలు వ్యూస్ సరిగ్గా రావట్లేదు. సబ్స్క్రైబ్ వ్యూస్ మాత్రం అసలు రావట్లేదు. సబ్స్క్రైబ్ వ్యూసే నేను మేము ఎంచుకోలేదు, లైక్స్ ఏం కోరట్లేదు. సో దట్స్ వై ప్లీజ్ వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఇంకా కన్స్ట్రక్షన్ బిల్లో వచ్చేద్దాం. ఇక్కడ బ్లాక్ అంతే. ఇంకా స్ట్రైట్గా వేసేయాలి. అబ్బా మమ్మీ డాడీ, నేను అందుకే ఇంకోసారి షిఫ్ట్ పట్టుకుంటాను రా బాబా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే, మొత్తానికి అయితే అయ్యింది. పైన సీలింగ్ ఒకటి వేసేయాలి. ఇంకా సీలింగ్ సైడ్ బాక్స్ బిల్డ్ చేసాక ఇంకా అవుట్డోర్ చెప్పడానికి అయితే మళ్ళీ మీట్ అవుతా. ఓకే, అమ్మయ్యా ఫైనల్గా అయితే అయిపోయింది. రివీల్ చేస్తాను ఇంకా. ఓకే, వెనక్కి తిరగాలి. ఓకే 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 మళ్ళీ వెనక్కి తిరగాలి. అద్దిగోండి ది క్యాసిల్, కామన్ క్యాసిల్. దద్దరిల్లిపోద్ది మనతో, ఇంకా మామూలుగా ఉండదు, అట్టుంటుంది మనతో ముచ్చట తెలుసా. ఇంకా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు అయినా మ్యాక్సిమం ఎవరో చూడట్లేదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.